రంగుల కేళి ఆనంద హేళి హోళీ. హోళీ పండుగ భారతీయ సంస్కృతిలో ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది. ఇది కేవలం రంగుల పండుగ మాత్రమే కాకుండా అనేక పురాణ గాథలతో ముడిపడి ఉంది. హోళీ పండుగ శివుడి కామదహనం, హోళికా దహనం, రాధాకృష్ణుల రంగుల ఆటలు వంటి విశేషాలతో ప్రసిద్ధి చెందింది. ఇది సామాజిక ఐక్యత, ఆనందం, సంప్రదాయాలను వ్యక్తపరిచే పండుగగా నిలుస్తుంది. ప్రతి పండుగకు ఓ ప్రత్యేకత ఉంటుంది. కొన్ని వ్యవసాయ పనులకు సంబంధిస్తే మరికొన్ని ఋతువుల మార్పును సూచిస్తాయి. కొన్ని ప్రకృతిని కొలిచే పండుగలైతే మరికొన్ని కుటుంబ బంధాలను మెరుగుపరిచే పండుగలు. అయితే హోళీ మాత్రం పూర్తిగా సామాజికమైన పండుగ. ఇందులో ప్రత్యేకమైన పూజల కంటే రంగులు చల్లుకుంటూ ఆనందాన్ని పంచుకోవడం ముఖ్యంగా భావిస్తారు. హోళీ కేవలం రంగుల పండుగ మాత్రమే కాదు, ఇది భారతీయ సంస్కృతిలో ఐక్యత, ఆనందాన్ని పెంచే పండుగ. భారతదేశంలో భోగి, సంక్రాంతి, హోళీ లాంటి పండుగలు ప్రకృతికి, మానవ సంబంధాలకు ప్రాముఖ్యతను ఇచ్చేలా రూపొందాయి. ఈ పండుగ సందర్భంగా రంగులు చల్లుకోవడం, పాటలు పాడడం, డాన్స్ చేయడం, బంధువులతో కలిసి ఆనందంగా గడపటం ఆనవాయితీగా మారింది. హోళీ రోజు పాత విభేదాలను మరచి కొత్తగా స్నేహాన్ని ప్రారంభించడానికి మంచి అవకాశం. హోళీ పండుగ వచ్చేసింది. చంద్రగ్రహణం రావటంతో హోళీ నిర్వహణ పైన డైలమా కొనసాగుతోంది. పండుగ రోజే చంద్రగ్రహణం కూడా సంభవిస్తుండటంతో ఆ రోజు జరుపుకోవచ్చా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అసలు పండుగ నిర్వహణతో పాటుగా పాఠశాలలు, బ్యాంకుల సెలవు పైన ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. సాంప్రదాయంగా ఫాల్గుణ పౌర్ణమి రోజున హోళికా దహనం నిర్వహిస్తారు. గ్రహణ ప్రభావం కారణంగా మార్చి 2 సాయంత్రం హోళికా దహనం చేయాలని సూచిస్తున్నారు. మరికొందరు పంచాంగ నిపుణులు మాత్రం మార్చి 3 సాయంత్రంనే శాస్త్రోక్త ముహూర్తమని చెబుతున్నారు. అయితే మార్చి 3నే హోళీ జరుపుకోవాలని మెజారిటీ పండితులు సూచిస్తుండటంతో ఆ రోజునే పండుగ జరుపుకోవాలని నిర్ణయించారు.